Hi, this is Dr. Harini. I'm a practicing gynecologist from Raichoti since 17 years. So today we'll discuss gastrointestinal reflux disease గురించి ఈ రోజు మనం మాట్లాడదాము. అందరికీ నమస్కారం. ప్రస్తుతము గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేస్తుంది. గతంలో ఈ పరిస్థితిని సాధారణంగా మధ్య వయసు మరియు వృద్ధుల సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు ఒబెసిటీ పెరగడం వల్ల ఈ రోగం యువతలో కూడా పెరిగింది. జీఈఆర్డీకి చికిత్స చేయడానికి ప్రాథమిక ప్రోటాన్ ఇన్హిబిటర్ పంప్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో కొన్ని శ్వాస వ్యాయామాలు ఆమ్ల రిఫ్లెక్స్ ను తగ్గించడంలో మరియు మందుల ప్రభావం పెంచడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. కాబట్టి ఈ జీఈఆర్డీ యొక్క లక్షణాలను తగ్గించేదానికి సహాయపడేటువంటి ఈ శ్వాస వ్యాయామాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. డయాఫ్రమ్ మీ శరీరంలో శ్వాసలో సహాయపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కండరం. శ్వాస వ్యాయామాలు డయాఫ్రమ్ ని బలపరచడానికి, జీఈఆర్డీ లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. జీఈఆర్డీ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు ముఖ్యమైనటువంటి ఒక శ్వాస ప్రక్రియ డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ ఆర్ బెల్లీ బ్రీదింగ్. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ యొక్క దశలు. మొదట ఒక సమతల ఉపరితలంపై మీరు మీ వెన్నుపోటును పడుకొని ముక్కుకు మద్దతునివ్వండి. తర్వాత ఒక చేతిని ఛాతీపై మరొక చేతిని బొడ్డుపై ఉంచండి. దీని ద్వారా మీ శ్వాస తీసుకునేటప్పుడు డయాఫ్రమ్ యొక్క కదలికను మీరు క్షుణ్ణంగా అనుభవించవచ్చు. ఈ స్థితిలో మడమ చేతి పైకి ఎత్తడానికి ముక్కుతో మెలితీస్తూ ఛాతీపై ఉన్న చేతి స్థిరంగా ఉండేటట్లు నిగ్రహంగా శ్వాస తీసుకోండి. 2 సెకండ్ల పాటు ఈ శ్వాసను మీరు ఆపండి. తర్వాత నోటితో మెలితీస్తూ శ్వాసను వదలండి. తద్వారా బొడ్డు తిరిగి ప్రాథమిక స్థితిలోకి వస్తుంది. మీరు కనుక ఈ వ్యాయామాన్ని రోజు 3 లేదా 4 సార్లు ప్రారంభంలో 5 నుంచి 10 నిమిషాల పాటు చేయవచ్చు. తర్వాత వ్యాయామ సమయాన్ని మరియు శక్తిని పెంచండి. ఉదాహరణకు బొడ్డు మీద ఒక పుస్తకం ఉంచడం ద్వారా కూడా మీరు ఈ ప్రక్రియను చేయొచ్చు. ఈ వ్యాయామం ప్రారంభించినప్పుడు మీకు అసౌకర్యము లేదా తల తిరగడము లాంటివి ఏదన్నా అనిపించినప్పుడు మీ శ్వాసని వెంటనే వేగాన్ని తగ్గించండి. వ్యాయామం ముగిసిన తర్వాత నిలబడాలనుకునే ప్రయత్నం చేయకండి మరియు మీ పరిసరాలకు సరిపోలడానికి అనుమతించండి. శ్వాస వ్యాయామాలు ఆమ్ల రిఫ్లెక్స్ యొక్క లక్షణాలను మెరుగుపరచడంలో మరియు పిపిఐస్ వంటి మందుల అవసరాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి. ఈ వ్యాయామాలు జీఈఆర్డీ బాధితుల యొక్క సాధారణ జీవిత గుణాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాయి. సో వీటితో పాటు మీరు యాసిడ్ ఫుడ్స్ తినకపోవటము, జంక్ ఫుడ్ తినకపోవటము, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకపోవడము, అలాగే టైంకి తినడము, తినాల్సినటువంటి మోతాదులో తినాల్సినటువంటి పదార్థాలను తినాల్సినటువంటి పద్ధతిలో కనుక మీరు తినగలిగినట్లయితే ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ కి దూరంగా ఉంటారు. అలాగే మీ ప్లేట్ లో రెయిన్బో ప్లేట్స్ ని ఇన్క్లూడ్ చేసుకోవడం వల్ల, అంటే రకరకాలైనటువంటి వైబ్రెంట్ కలర్స్ ఉన్నటువంటి ఫుడ్ ను మీరు ఇన్క్లూడ్ చేసుకోవడం వల్ల మీకు గట్ బ్యాక్టీరియాకి మీరు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ గట్ బ్యాక్టీరియాకి ఎప్పుడైతే అన్ని అవసరమైనటువంటి పదార్థాలు లభిస్తాయో బాడీలో ఉన్నటువంటి అన్ని హార్మోన్స్ చక్కగా పనిచేస్తాయి. అండ్ మీకు గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్, వెన్ గట్ బ్యాక్టీరియం బాగా ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ అనేటివి కూడా తగ్గుతుంటాయి. దీనికి మనము విరివిగా మన ఇండియన్ ఫుడ్స్ అయినటువంటి, అంటే పులిసినటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే మజ్జిగ కానీ లేదా రాత్రి అన్నంలో మజ్జిగ వేసి మనం పాతకాలంలో మనం కుండలో పెట్టుకునే వాళ్ళం కదా, ఆ విధంగా పెట్టుకున్నటువంటి ఫుడ్ కానీ, కెమ్చీస్ కానీ, లేదా మనకి ఊరగాయలు కానీ, ఇవన్నీ కూడా ఏవైతే మనం ఫర్మెంటెడ్ దోస బ్యాటర్ కానీ, పొంగలి, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళమతో. వెన్ గట్ బ్యాక్టీరియా ఇస్ హెల్తీ, యువర్ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది, మీకు గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి. సో ఈ చిన్న ప్రక్రియలు చేయడం ద్వారా యూ క్యాన్ కీప్ మీరు మీ టాబ్లెట్స్ ని, గ్యాస్ట్రైటిస్ టాబ్లెట్స్ కి దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. Yeah, thank you. Name me Dr. Harini.